తీర్మానంలోకి వచ్చిన నీవు నేను మనం ఎంత మొండిగా ఉండాలంటే ఒరే 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకో. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని 7 అంతలు సిద్ధపరిస్తే దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, అవసరమైతే కాలి బూడిదవుతాం గాని ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదా? వాడు 7 అంతలు ఎక్కువ చేస్తే నువ్వు 77 అంతలు ఎక్కువ విశ్వాసం నిలబడాలి. అప్పుడు జరిగి అద్భుతం. అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత శోధన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగమని పడిపోయావు అనుకో, ఇక వాడు మామూలు తొక్కుడు తొక్కడాడు, కదిలితే మేలితే తొక్కుతుంటాడు వాడు. కాబట్టి తెగించాల్సిందే. ఇక్కడ సోదరు అర్థమైందా? తెగించాల్సిందే. నువ్వు 7 అంతలు ఎక్కువ చేస్తే నేను 77 అంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా. చేసుకో, ఆపే ప్రసక్తే లేదు రావు. అరే లూసిఫరా, ఆపే ప్రసక్తే లేదు. చేసుకుని దమ్ము పో. తీర్మానంలోకి వచ్చిన నీవు నేను మనం ఎంత మొండిగా ఉండాలంటే ఒరే 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకో. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని 7 అంతలు సిద్ధపరిస్తే దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, అవసరమైతే కాలి బూడిదవుతాం గాని ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదా? వాడు 7 అంతలు ఎక్కువ చేస్తే నువ్వు 77 అంతలు ఎక్కువ విశ్వాసం నిలబడాలి. అప్పుడు జరిగి అద్భుతం. అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత శోధన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగమని పడిపోయావు అనుకో, ఇక వాడు మామూలు తొక్కుడు తొక్కడాడు, కదిలితే మేలితే తొక్కుతుంటాడు వాడు. కాబట్టి తెగించాల్సిందే. ఇక్కడ సోదరు అర్థమైందా? తెగించాల్సిందే. నువ్వు 7 అంతలు ఎక్కువ చేస్తే నేను 77 అంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా. చేసుకో, ఆపే ప్రసక్తే లేదు రావు. అరే లూసిఫరా, ఆపే ప్రసక్తే లేదు. చేసుకుని దమ్ము పో.